హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. పెళ్ళికి మనం మాత్రమే రెడీ అయితే బాగుండదు కదా. పెళ్ళిలో మనకి కొబ్బరి బొండము, చెంబు, తాంబాలము అవన్నీ కూడా మంచిగా యూజ్ అవుతాయి కదా. ఖచ్చితంగా కావాలి కదా అవి కూడా మంచిగా డెకరేట్ చేస్తే అంతమంది వస్తారు కదా, మంచిగా అనిపిస్తుంది డెకరేటివ్ ఉంటే. అండ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇట్లాంటివి. బయట అడిగితే మాత్రం మస్తు రేటు చెప్తున్నారు. అండ్ తక్కువ బడ్జెట్లోనే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా. కొంచెం ఓపిక బట్టి వేసుకుంటే మంచిగా ఈజీగా అయిపోతాయి అనమాట. మనకి నార్మల్గా లేడీస్ కర్నూల్లో దొరుకుతాయి కదా ఈ స్టోన్వి. నార్మల్ బ్యాంగిల్స్ వేసేటప్పుడు అట్లా తెచ్చుకుంటారు కదా, అట్లాంటివి అనమాట. స్టోన్స్ అవన్నీ పక్కలా కనిపిస్తున్నాయి కదా మీకు, చిన్న చిన్న స్టోన్స్లా ఉన్నాయి. అవి కూడా తెచ్చుకోండి, కలర్వి, రెడ్ కలర్ అట్లా మీకు ఏవి కావాలనిపిస్తే అది మీరు ఏ డిజైన్ చూస్ చేసుకుంటే ఆ డిజైన్ బట్టి అట్లాంటి స్టోన్స్ తెచ్చుకోండి. అండ్ గమ్ము కూడా తెచ్చుకోండి ఒకటి. అంకిత్ అయితే అన్ని ఆర్డర్ చేసిందనమాట కావాల్సినవి. అండ్ పెయింట్ డబ్బాలు కూడా ఈ గ్రీన్, రెడ్ అవి కొబ్బరి బొండంకి వేసినాం కదా, అవి కూడా. గోల్డ్ కూడా చెంబు తాంబలంకి వేసినాం, అవి కూడా లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది మీకే. మన అంకిత్ అయితే ఇంక అన్నీ తెప్పించుకొని ఓపికతోటి చేసుకున్నదనమాట. అట్లా ఓపిక ఉంటే మంచిగా మీకు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. కొంచెం టైం అయితే పడుతుంది ఇవి చేయడానికి, అందుకనే కొంచెం ఓపికతోటి మంచిగా చేసుకోండి. పెళ్ళి 2-3 డేస్ ఉండగానే కాకుండా కొంచెం 1 వీక్ ముందు అట్లా చేసి పెట్టుకుంటే ఆ పెయింట్ అదంతా కూడా మంచిగా ఆరుతుంది, పైన పెట్టుకోవచ్చు. మనకి తొందర లేకుండా ఉంటుంది అనమాట. చూడండి అంకిత ఎంత మంచిగా వేస్తుంది. ఆ డిజైన్ కానీ ఆ స్టోన్స్ అవన్నీ అంకితనే వేసుకున్నది అనమాట మొత్తము. బయట అడిగితే మాత్రం వేలు చెప్తున్నారు గదాన్లకు. మళ్ళీ అన్నీ సపరేటే. ఈ కొబ్బరి బొండంకి ఒక్కటే మస్తు రేటు చెప్తున్నారు. కుడుకలు కానీ అవన్నీ ఇంత మంచిగా నీట్గా తయారు చేసింది అంకిత. చూడండి మీరే లాస్ట్ వరకు. ఇంత ఓపికతో చేసుకున్నా అంటే గ్రేట్ కదా. నడుములు పోతాయి కూర్చొని. అది చిన్న లైన్ లాగా పెట్టాలి కదా గమ్ము, కళ్ళు కూడా గుంజుతాయి అనమాట. చాలా సేపు చూడాలి కాబట్టి. మళ్ళీ ఆ డిజైన్ కూడా కరెక్ట్ రావాలి కదా. నాకు కూడా కొత్తనే అనమాట, అందుకని నేను కూడా చూసుకుంటూ కూర్చున్నా. అది పట్టుకొని వ్లాగ్ తీస్తున్నా అనమాట, మీకు కూడా చూపిద్దామని. అంటే ఇట్లా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వ్లాగ్ తీస్తున్నా. ఇంకా మన అంకిత్ అయితే మంచి సపోర్ట్ చేస్తుంది అనమాట వీడియోస్కి, అందుకనే సిగ్గుపడకుండా తీసుకుంటున్నా వీడియో. ఆ రోజు ఎవరు లేకున్నారు కూడా ఇంట్లో, అందుకనే తీసుకుంటున్నా. లేదంటే ఎవరైనా ఉంటే అస్సలు తీసుకోను. ఇంట్లో ఎవరైనా ఉంటే పక్కన ఎవరైనా సిగ్గు అవుతుంది అనమాట వీడియో తీసుకుంటే. మన అంకితనే కాబట్టి ఇంకా మంచిగా వీడియోస్ అయితే తీసుకున్నా, వ్లాగ్స్ తీసుకున్నా. పెళ్ళి వ్లాగ్స్ అని చూసిర్రు కదా, ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట ఇంకా. అండ్ నాకైతే కోల్డ్ అయింది, చాలా కోల్డ్ అయింది. ఇంకా పోతేనే లేదు. సమ్మర్లో ఏం కోల్డో ఏమో, ఎన్ని డేస్ అయింది ఇంకా పోతేనే లేదు, తగ్గుతూనే లేదు. అండ్ ఈ టైంలో మనం అస్సలు ఈ ట్యాబ్లెట్స్ అట్లాంటివి యూజ్ చేయొద్దు కదా ప్రెగ్నెన్సీ టైంలో, అందుకని ఏం యూజ్ చేస్తలేను కాబట్టి అదైతే తగ్గుతూనే లేదు. ఇంకెప్పుడు తగ్గుతుందో ఏమో చూడాలి. అండ్ అదైతే అవుట్లైన్ లాగా గీసింది ఆ స్టోన్ తోటి. తర్వాత మధ్యలో రెడ్వి అయితే పెట్టడానికి పెట్టిందనమాట. అవి నేను కూడా కొంచెం హెల్ప్ చేసిన, అందుకనే వ్లాగ్ తీయలేదు, చేతి ఖాళీగా లేకుండే కాబట్టి. అండ్ నా బర్త్డే మ్యారేజ్ డే ఉండే కదా, నేను మా ఊరికి పోయినా కదా, అప్పుడు అంకిత నేను వచ్చే వరకు మొత్తం రెడీ చేసి పెట్టింది అనమాట. పాపం ఇంత కష్టపడ్డది ఒక్కతే. చూడండి తాంబాలము, కుడుకలు చూడండి అసలు ఎంత నీట్గా ఉన్నాయి కదా. రెడ్ కలర్ వేసింది కుడుకలకి, నాకైతే మస్తు అనిపించింది. ఇక్కడ కూడా ఇది దానిలా రింగ్ వేసి అట్లా గేమ్ లాగా ఆడిపిస్తారు కదా, అందుకనే అది కూడా రెడీ చేసింది. చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు అవి ఎంత మంచిగా వచ్చింది కదా, నాకైతే మస్తు అనిపించింది. ఒక్కొక్కటి మీకు దగ్గరికి పెట్టి చూపిస్తాగండి. చూడండి అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కుడుకలు అయితే. మళ్ళీ ఎక్కువ స్టోన్స్ కూడా ఏం యూజ్ చేయలేదు. చూడండి ఒక 2-3 టైప్స్ తెప్పించుకున్నది అంకిత, దానిలతోటే మంచిగా రెడీ చేసింది అనమాట. చాలా బాగున్నాయి కదా. ఇది రింగ్ వేయడానికి అనుకుంటా, వాటర్లో పోసి రింగ్ వేయడానికి. ఇది కూడా మంచిగా డెకరేట్ చేసింది గోల్డ్ వైట్ స్టోన్స్ దగ్గర. పాపం మస్తు ఓపికతోటి అన్నీ వేసుకున్నది అనమాట దగ్గరుండి. మళ్ళీ వేసుకోరు కదా పెళ్ళి, అందుకనే చేసుకున్నప్పుడే గ్రాండ్గా వేసుకోరు. మీరు కూడా మంచిగా రెడీ చేసుకోండి ఓపికతోటి. అండ్ మీకు ఇవి ఎట్లా అనిపించినాయి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. నాకైతే మస్తు అనిపించినాయి, నేనైతే ఫస్ట్ టైం కదా చూడడం. ఇంకా అవన్నీ నేను ఊరు నుంచి వచ్చినప్పుడు అవన్నీ సెల్ఫ్లో పెట్టి ఉన్నదనమాట. మస్తు అనిపించింది అసలు, అవన్నీ చూసి షాక్ అయినా. అవి ఇంతకు చేసినవేనా అన్నట్టు అనిపించింది. ఆ గోల్డ్ మొత్తం రూసి పెయింట్ వేసి అబ్బా మస్తు పని ఉంటుంది. కొంచెం
ఫుల్ డే పడుతుంది కావచ్చు అది మొత్తం ఆరడానికి కానీ ఆ స్టోన్స్ అతికేయడానికి ఎంత వర్క్ ఉంటుంది చెప్పండి. పాపం ఒక్కతే కష్టపడి చేసుకున్నది. కొన్ని వేసేటప్పుడు నేనున్నా, కొన్ని వేసేటప్పుడు నేను లేనమాట. నేను ఉన్నప్పుడు తీసిన క్లిప్స్ అనమాట ఇవన్నీ. చూడండి ఆడ ఉన్నాయి కదా కింద స్టోన్స్ కాడికి తెప్పించుకున్నది అంతే. ఎక్కువ డబ్బులు కూడా అసలు వేస్ట్ కాలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట మనం కొంటాం కానీ మనం యూజ్ చేసేది ఒక్కటేసారికి కదా. అన్ని వేలు పెట్టి కొంటే మళ్ళీ మనకే బాధ అనిపిస్తుంది. అన్ని వేలు పెట్టి కొన్నాం ఒకసారికే అయిపోయాం కానీ. అందుకనే మనం ఇంట్లో వేసుకుంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఈడ ఉన్నాయి చూడండి అన్నీ చూపిస్తాను మీకు. అక్కడ ఫెవికల్ ఉంది, ఇక్కడ స్టోన్స్, ఆడ పెయింట్లు అవన్నీ ఉన్నాయి కదా. గంతే చూడండి గీడున్న సామాన్ కాడికే యూజ్ చేసింది అంకిత ప్రతి ఒక్క దానిలోకి. మీరు కూడా ఖచ్చితంగా ఇవే డిజైన్స్ తెచ్చుకోండి అని ఏం లేదు. మీరు చూస్ చేసుకునే డిజైన్ని బట్టి ఆ స్టోన్స్ అయితే తెచ్చుకోండి. ఆ పిక్ చూపిస్తే మీకు ఏ పిక్ కావాలో అట్లా చూపిస్తే ఇస్తారు లేడీస్ కార్నర్. ఈ వీడియో అయితే ఇంతే. లైక్ కొట్టరు మర్చిపోకుండా.